ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సింధుని ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఏంట్రా ఏం మాట్లాడవు? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే వెళ్ళి చెప్పొస్తాను. మళ్ళీ ఏంట్రా ఆలోచిస్తున్నావు? అను వెనకపోతే మళ్ళీ తన దగ్గర నా పరువు పోతుందమ్మా, అదే ఆలోచిస్తున్నాను. పరువు ముఖ్యం కాదురా, సింధు మనకి దూరంగా వెళ్ళిపోవడమే ముఖ్యం. అను తండ్రి ప్రేమకి దూరంగా ఉంది. నువ్వు తన తండ్రిలా ఆప్యాయంగా తనని నీ పక్కన కూర్చోబెట్టుకుని చాక్లెట్ ఇచ్చి నిదానంగా చెప్పి ఒప్పించు. సరేనమ్మా, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. అమ్మో, వెంటనే ఈ విషయం సింధుకి అనుకి చెప్పాలి. అమ్మా, ఆకలేస్తుంది, రా భోజనం చేద్దాం. అమ్మా, నిన్నే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం చెప్పాలను? ప్రతి విషయంలో విధి నాకు ఎందుకు ఎదురు తిరుగుతుందో అర్థం కావడం లేదు. ఊరుకో అమ్మా. నాకు తెలిసి నేను అందరికీ మంచి చేశాను తప్ప ఏ అన్యాయం చేయలేదు. మొదటిసారి నాలో ఏదో తెలియని ఆందోళన. ఏ దారిలో వెళ్లాలో తెలియక చిమ్మ చీకట్లో ఉండిపోయానన్న అయోమయంలో ఉన్నాను. ఓడిపోయాను, నేను పూర్తిగా ఓడిపోయాను. నువ్వే అన్నావు కదమ్మా, ఎప్పుడూ ఓడిపోయానని అనుకోకూడదు, మన మీద మనకు నమ్మకం ఉండాలి, అప్పుడే గెలుస్తామని. ఏ దారి లేని వాళ్ళకి ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడని తాయారు చెప్పేది. నా మీద నాకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ నష్ట జాతకురాలికి ఏ దేవుడు మాత్రం ఎన్నిసార్లని సహాయం చేస్తాడు? నా పిల్లల్ని నేను ఇంక దక్కించుకోలేను. ఆశ ఆవిరైపోతుంది. నాకెప్పుడైనా బాధ కలిగితే నన్ను ఓదార్చి నువ్వే కదమ్మా ధైర్యం చెప్పేది. అలాంటిది నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎలా అమ్మా? నాకు నిన్ను చూసిన ప్రతిసారి నీలాగా బ్రేవ్గా ఉండాలి అనిపిస్తుంది. నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అమ్మా. పెద్దయ్యాక నేను కూడా నీలాగే ఉండాలనుకుంటున్నాను తెలుసా? వద్దమ్మా, ఏ ఆడపిల్ల జీవితం నాలా అవ్వకూడదు. లైఫ్లో నువ్వు ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉండాలి. సింధు, ఆ దమయంతి యష్లు కలిసి మళ్ళీ నిన్ను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు అసలు ఒప్పుకోకు, మాతో ఇక్కడే ఉంటానని చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అనే మాటలకి
చేసే అవమానాలకి నా మనసు విరిగిపోయిందండి. నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా మీద కోపంతో అనుని మిమ్మల్ని ఎంతో బాధ పెట్టారు. అది నాకిష్టం లేదండి. ఇన్నాళ్ళు అనును చూసుకుంటూ రిషి శశికి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడున్నాను. నా పిల్లలు నాకు పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడు మీకు నా అవసరం కన్నా యశ్ అవసరమే ఎంతో ఉంది. ఎందుకంటే వాస్తవ్ గారి ఆరోగ్యం బాగుపడాలి. వాస్తవ్ గారి కంపెనీ లాభాల్లోకి రావాలి. అను చదువు సవ్యంగా సాగాలి. ఇవన్నీ జరగాలంటే దానికి నేను ఎప్పటికైనా అడ్డమే. నేను వెళ్ళిపోతే యశ్ మిమ్మల్ని వాస్తవ్ గారి కంపెనీని చాలా బాగా చూసుకుంటాడు. అను, నా మాట వింటావుగా? వింటాను. యశ్ అంకుల్ వచ్చి సింధు ఆంటీని పంపించేద్దామంటే సరే అను? అంటే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఒక్కదానివే బయటికెళ్ళి ఎలా ఉంటావు? ఎక్కడనుంటావమ్మా? వద్దు సింధు. ఏ దారి లేని నేను ఎక్కడున్నా ఒక్కటే. ఒంటరిగా బ్రతకాలి, తప్పదు. అను, అను, ఒకసారి కిందకి రామ్మా, నీతో మాట్లాడాలి. నేను వెళ్ళను. వెళ్ళు, వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. అను, నిన్నేనమ్మా పిలిచేది. ఒకసారి కిందకి రా. అను, వెళ్ళు. వద్దను, వెళ్ళొద్దు. అనుని వెళ్ళనివ్వండి. అను వెళ్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఎలా వెళ్ళమంటున్నావు సింధు? అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. అను, ఈ అమ్మంటే గౌరవం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. అది కాదు సింధు. మీరు మాట్లాడకండి తాయారు గారు. అను, వెళ్ళు.
అను ఏం చేస్తున్నావు రూమ్లో? ఏం చేయట్లేదు. నేను నిన్ను పిలిచాను కదా, నా దగ్గరికి వెళ్ళొద్దని ఎవరైనా ఆపారా? ఆహా, అలాగేం లేదు. సరే దా కూర్చో. నువ్వు బాగా చదువుకుంటున్నావు, క్లాస్ ఫస్ట్ వచ్చావు. అందుకే నీకు ఈ గిఫ్ట్ తీసుకో. నన్ను ఎందుకు పిలిచారు? నీతో ఒక విషయం మాట్లాడదామని. ఏమైందను, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం మాట్లాడాలి నాతో? చిన్నపిల్లవి, నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పడం లేదు. సింధు అమ్మ గురించేనా? అవునమ్మా, తన వల్లే ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అనవసరంగా హడావుడి చేసి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను. తన మీద కోపం నా పిల్లల మీద చూపిస్తున్నాను. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అయితే ఇప్పుడు ఏమంటారు అంకుల్? మనమంతా ఓ ఫ్యామిలీగా కలిసి హ్యాపీగా ఉండాలి. కానీ పరాయి వాళ్ళ వల్ల ఆ సంతోషం అంతా స్పాయిల్ అయిపోతుంది. అది నాకు నచ్చడం లేదు. పరాయి వాళ్ళు ఎప్పుడూ పరాయి వాళ్ళే. నీ మీద ఎంత ప్రేమ చూపించినా సొంత వాళ్ళు కాదు. నీకేం కావాలన్నా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. ఇంకా సింధు అవసరం లేదు నీకు. అందుకని తనని ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఏమంటావాను? అదేంటి బాబు అలా మాట్లాడతావు? ఇప్పుడు సడన్ గా సింధుని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఎలా చెప్పు? సింధు లేకుండా అను ఉండలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. తెలుసు కాబట్టి ఇన్నాళ్ళు సింధు ఏం చేసినా భరించాం. నా వల్ల కాదండి. రోజు రోజుకి ఇంట్లో సింధు అందరికీ తలనొప్పిగా మారుతుంది. అందుకే అనుతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని నిర్ణయించుకున్నాను. ఏమ్మాను, మీ డాడీ కోసం నేనెంత చేస్తున్నానో నీకు తెలుసు కదా. ఇంతవరకు మీ నుంచి నేనేమీ ఆశించలేదు. ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సింధు వద్దు మనకి. తనతో మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే. అయినా నిన్ను చూసుకోవడానికి మీ నాన్నమ్మ ఉంది, నేనున్నాను, సంధ్య ఆంటీ ఉంది. తను నీకు అమ్మలా మారి సింధు కంటే బాగా చూసుకుంటుంది. నువ్వు కాదను అనే నమ్మకంతోనే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అను, సింధుని మర్చిపో. నా మాట విని సింధుని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఒప్పుకో. సరే అంకుల్, మీ ఇష్టం.
థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ వెరీ మచ్. నా నిమ్మకాన్ని నిలబెట్టావు. ఈ అంకుల్ మాటకి విలువనిచ్చినందుకు నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా. అమ్మా, అయ్యో అమ్మే, కాస్త నా ఒళ్ళు పట్టొచ్చు కదా. నేనా? నా వల్ల కాదు. అమ్మకి సేవ చేస్తే మంచిదే అమ్మే. నీక నొప్పులు అలాగే ఉండాలమ్మి. అవి తగ్గితే మళ్ళీ నువ్వు ఏదో ఒక పాడు ప్లాన్ చేసి నన్ను ఎరికించి ఇబ్బంది పెడతా ఉండవు. అమ్మంటే నీకు కొంచెం కూడా జాలి దయ లేదమ్మే. నీ మీద గనక నేను జాలి పడితే నీతో పాటే నేను కూడా జోలి పట్టుకొని అడుక్కోవాల్సిందే. అబ్బా, సర్లే అమ్మే, నా ఒళ్ళు నేనే పట్టుకుంటాను. నా నొప్పులేవో నేనే తగ్గించుకుంటాను. అమ్మా, అబ్బా, అయ్యో, ఏమి నొప్పులు రా నాయనా. ఒక పట్టాన తగ్గి చావట్లేదు. పోలీసుల దెబ్బలంటే ఎట్టా ఉంటాయా? అబ్బా. అమ్మి, నీ మూగుడాపు ఇనటానికి చాలా సిరగ్గా ఉండదు. బాధపడ్డానికి కూడా స్వేచ్ఛ లేదా అమ్మే? నీకు స్వేచ్ఛ ఇచ్చుండాను కాబట్టి నువ్వు చేస్తున్న ఏదో పనుల వల్లనే ఇన్ని సమస్యలు వస్తా ఉండాయి. సౌండ్ బయటికి రాని మాక లోపల బాధపడ. ఏంటి కన్యాకుమారి, నీకు ఒళ్ళు నొప్పులు బాగా ఉన్నట్టున్నాయి. నాకొక డౌటు, నిజంగా పిల్లల్ని నువ్వే కిడ్నాప్ చేయించావా? అబ్బే చచ్చా, అలాంటి పాడు పని నేనెందుకు చేస్తాను వదినా? అస్సలు నేను కాదు. నువ్వు చెయ్యనప్పుడు మరెందుకు సింధు మీద పోలీసుల దగ్గర ఎదురు తిరగలేదు? అడుగుతోంది నిన్నే, చెప్పు. అంటే ఆ వీడియో చూపించి సింధు నా నోరు ముయించింది. ఇంకా పోలీసుల విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి పోలీసులంటే నాకు తెగ భయం వదినా. అందుకే గమ్మునుండిపోయాను. పైగా పోలీసులు మా ఊరెళ్ళి నా గురించి ఎంక్వైరీ చేస్తా ఉండారు. అట్ట చేస్తే నా పాత అప్పుల చెట్ట అంత బయటపడుతుందని ఎదురు తిరిగి మాట్లాడలేకపోయాను వదినా, అంతే. అమ్మా, నువ్వు ఎక్కడున్నావా? నీ గురించి నీ రూమ్కి వెళ్ళాను. అనుతో మాట్లాడావా? తను ఒప్పుకుందా? నువ్వు చెప్పినట్టే అనుకి స్లోగా నచ్చ చెప్పాను. సింధుని మన ఇంట్లో నుంచి పంపించేయడానికి తను ఒప్పుకుంది. ఎంత మంచి శుభవార్త చెప్పావరా. ఇన్నాళ్లకి మనకు పట్టిన పీడ మనల్ని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని పంపించేయాలి. అసలు పద పద. అమ్మే, సింధు ఇంట్లోంచి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక మీదట అలాంటిదేమి ఉండదమ్మే. వాళ్ళమ్మ చెప్పినా సరే యశ్ చెప్పి నన్ను అస్సలు వదిలిపెట్టడా. నువ్వేమి టెన్షన్ పెట్టుకోగా. సింధుని ఇంట్లో నుంచి పంపించడానికి నిన్ను ఒప్పుకోవద్దు అని చెప్పాను కదే, ఎందుకు ఒప్పుకున్నావు? అమ్మా నాన్న అన్నీ తనే నిన్ను చూసుకుంటూ ఉంటే అలాంటి దేవతని దూరం చేసుకుంటావా? సింధుని అమ్మాని పిలుస్తున్నావు, అమ్మలా ప్రేమగా చూసుకుంటున్నావు. ఏ బిడ్డైనా అమ్మని వదులుకుంటుందా? చెప్పవే, మాట్లాడవేంటే? బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావే, మాట్లాడు. ఆ సింధు ఇల్లు వదిలిపోతా ఉంటది. మనం కూడా కళ్ళారా చూడాలి, చూసి ఆనందపడాలి. పదమీ పోదాము. అయ్యో, ఏంటండి చిన్నపిల్లని అలా కొడుతున్నారు? పాపం కదండి. అవును బాబు, ఏ జన్మలో మేం చేసుకున్న పాపమో. అందుకే సింధు మా వల్లనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అది పాపం ఎందుకు అవుతుందండి? మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ దరిద్రం మిమ్మల్ని వదిలిపోతోంది. ఊరుకున్నా, ఏడోకను. నువ్వు చాలా మంచి పిల్లవి కాబట్టి సింధుని ఇంట్లో నుంచి పంపించటానికి ఒప్పుకొని తెలివైన నిర్ణయం తీసుకున్నావు. చిన్న పిల్లవైనా
సింధు విషయంలో నీకు స్పష్టత ఉంది. తాయారు గారు, ఇంతకీ సింధు ఎక్కడా? తన రూమ్లో ఉందండి. ఊరుకున్నాను, ఏడోకాను. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకొని మరీ ఏడుస్తున్నావా? ఇన్నాళ్ళు అనుని అడ్డం పెట్టుకొని నీ ఆటలు సాగించావు. ఇంక నీ ఆట ముగిసిపోయింది. నువ్వు ఇంట్లో ఉండటానికి ఎవరు కారణమో ఇప్పుడు ఆ అనునే నిన్ను ఇంట్లో నుంచి పంపించటానికి ఒప్పుకుంది. పాపం, ఇన్నాళ్ళు అప్పనంగా ఇంట్లో ఉండి తింటూ ఉంది కదా, ఒక్కసారిగా వెళ్ళిపోమ్మంటే బాధగానే ఉంటుంది. మరి నా కొడుకు వాస్తవకిచ్చిన మాట కోసం నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా భరించావు. నువ్వు మా ఇంట్లో నుంచి అడుగు బయట పెడితేనే మా అందరికీ మనశ్శాంతి. ఇంకా ఆలస్యం ఎందుకు? బ్యాగ్లో నీ బట్టలు సర్దుకొని రెడీగా ఉండు. దుర్ముహూర్తం రాగానే వెళ్ళిపోదు గానిలే. అయిందా? ఇంకేమైనా మాట్లాడతారా? నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్న మీరంతా తెగ సంబరపడిపోతున్నారు. మీరు పంపించట్లేదు. నా అంతటి నేనే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను. నేను ఒప్పుకోమంటేనే అను ఒప్పుకుంది. మీ అబ్బాయి ఏదో అడిగాడని కాదు. సభ్యతా సంస్కారం లేని మీలాంటి వాళ్ల మధ్య ఉండడం కన్నా బయట ఉండడమే బెటర్. ఇంక నాకు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతాను. అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? సింధు వెళ్ళిపోతుందే, నువ్వు వెళ్ళి ఆపవే. అమ్మా